అబ్బా నేను నిన్న చెప్పింది నిజమైంది. ఆనలు పడతాయని ఇట్లా చెప్పినో లేదో అట్లా దంచుతూనే ఉన్నాయి. పట్నంలోనైతే తెంపు లేకుండా పడతానే ఉంది. మరి అందరు 3 రోజులకు సరిపోను కూరగాయలు పాల ప్యాకెట్లు ఇంట్లోకి సౌదాలు కొని తెచ్చుకున్నారా? కొనున్నోళ్ళుంటే జల్దిన పోయి కొనుకొచ్చుకోండి. రేపటి కాంచెల్లి ఆయంత గర్వించేటట్టే లేదు. మొత్తానికైతే గణపతులు మునిగేటట్టు అన్ని ఊర్లలో చెర్లు నిండుతున్నాయి. పట్నంలో రాత్రి సురువైందానా పొద్దాక పడుతూనే ఉంది. గడియ షేపు గర్విచ్చిందే లేదు. జనమంతా కొప్పెర్లు ఆనకాలం కోట్లేసుకుని ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళిండ్రు. మోగుల మీద మొత్తం మబ్బులు పట్టు ఉండే వరకు పట్టపగలి కూడా లైట్లు వేసుకొని బండ్లు నడిచినాయి. జర్రంత ఆనలు ఎక్కువ పడ్డ కాడ మోరీలు వంగినాయి. 3 రోజుల సంధి మున్సిపాలిటీలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి రోడ్ల మీద నీళ్ల మడుగులు పెద్దగా లేవు. ఉతార్ల ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే తిప్పలు తప్పని లేవు. పాతిళ్ళు ఊలి ఒక్కొక్కళ్ళకి దెబ్బలు దాకినాయి. ఈ సొంటి ఇండ్లలో ఉన్నోళ్ళు ఎంత జల్దిన కాల్ చేస్తే అంత మంచిది. ఆనల్నే గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. బండ్ల మీదనే సగం నాంతుండు దేవుడు. చినుకులు పడతా అంటే ఎగురుడు పోరగాళ్ళకి ఇంకింత జోరనిపించినట్టుంది. గండిపేట చెర్లకు కూడా బాగానే నీళ్ళు వచ్చినాయి. ఇక ఊర్ల పంట కూడా గట్టిగానే జరుస్తున్నాయి. నల్గొండ మహబూబ్ నగర్ మెదక్లా దంచి కొడుతున్నాయి. కొన్ని ఊర్లల్లా చెరువు కట్టలు తెగిపోయినాయి. ఇంకో 2-3 రోజులు ఇట్లనే కొట్టచ్చునట. కాబట్టి జరంత పైలంగా తిరుగుండ్రి.